నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్లాలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి అల్లోల. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి. గాంధీ భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఎగరవేసి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వానలు. వరంగల్ జిల్లాలో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. వికారాబాద్ జిల్లాలో బురదమయంగా ప్రధాన రహదారులు. నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్తుల ఆవేదన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందన్నారు. తెలంగాణ నేడు రైతు రాజ్యంగా బాసిల్లుతుందని, స్వతహాగా రైతు కావడం వల్లే కేసీఆర్ రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఎన్నడూ లేని విధంగా కరోనా కష్టకాలంలో కూడా 30,000 కోట్ల ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. కరోనా కారణంగా స్వాతంత్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అంతకుముందు కేటీఆర్ పోలీసుల గౌరవవందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డేతో పాటు అన్ని శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం జాతికి అంకితమైన మహనీయుల ఆశయాల స్ఫూర్తితో స్వరాష్ట్రంలోని అభివృద్ధి సంక్షేమ పథకాల పేద వర్గాల ఆకాంక్ష నెరవేరుస్తున్నాయని, సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మూవెన్నెల జెండాను ఎగరవేశారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గాంధీ పార్కులో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈరోజు భారతదేశ 74వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికి కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు విదేశీల కబంధ హస్తాలలో ఉండి మహాత్మా గాంధీ ఒక పోరాటం చేసి శాంతియుతంగా భారతదేశానికి స్వతంత్రం సాధించి పెట్టినటువంటి విషయాన్ని మనందరం కూడా పెద్ద పండుగ, అన్ని పండుగల కంటే పెద్ద పండుగ స్వతంత్ర దినము. ఈ స్వతంత్రం రావడమే పెద్ద పండుగ. మనం ఇలా ఫ్రీడమ్గా ఇంత విచ్చలవిడిగా ఇన్ని రకాలుగా మనకు స్వతంత్రం వచ్చిందంటే నిజంగా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా అదృష్టవంతులు. 74 సంవత్సరాల చరిత్రలో ఎంతో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించుకున్నాం. ఇంకా కూడా సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క కోవిడ్-19 కరోనా వైరస్ సందర్భంగా మనం ఏ పండుగలు కానీ, ఏ ఇటువంటి మంచి కార్యక్రమాలు కానీ ప్రజలతో భాగస్వామ్యం ఎక్కువ లేకుండా కోవిడ్ నిబంధనల ప్రకారంగా చేసుకోవాలని ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ కోవిడ్ నిబంధనలను పాటించాలి. అదే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి ఒక డిస్టెన్స్ కంపల్సరీగా ఉండాలని చెప్పి నిబంధనలు రోజు రోజుకు పెరిగిపోతున్న సందర్భంగా మన నియంత్రణ మనమే జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ, దీంతో పాల్గొన్నటువంటి పేర్లు చెప్తే చాలా మంది వస్తారు. తమ పౌరుడు కాబట్టి కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్,
మరి అదేవిధంగా పార్టీ అధ్యక్షులు మార్గొండ రామ్ గారు, మరి లైబ్రరీమెన్ ఉదయపూర్వకంగా ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రానికి సంబంధించిన నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్కా కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా విషయంలో ప్రభుత్వాలు ముందుగా మేలుకొని ఉంటే నేడు ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మల్లు బట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో గత 3 రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా పరకాల భూపాలపల్లి ప్రధాన మార్గంలో ఉన్న చలివాగు పొంగి ప్రవహిస్తుండటంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఆయా కార్యాలయాల్లో ఈరోజు జరుగుతున్నటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు అనేక పాటలు పడుతూ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నారు. లోతున్నాయి కదా ఇంటిపోతాను పొలాలు మొత్తం పోయినట్టే అని ఒక్క నిమిషం ఏ నాని నాని చిన్న కొద్దిగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్పల్లి గ్రామంలో ప్రధాన రోడ్డుపై పరిస్థితి అధ్వానంగా మారింది. 2 కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుపై బురదలో నడవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పనులకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. సైడ్ డ్రైన్ నిర్మాణాలు, అంతర్గత సీసీ రోడ్లు లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ప్రయోజనం లేదు. 60 సంవత్సరాలుగా నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు ఇళ్ల మధ్యలో నిలవడంతో దుర్వాసన వెదజల్లుతూ దోమలు అధికమవుతున్నాయని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం వార్డు కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డివిజన్ గౌరవ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా జాతీయ జెండా ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్లో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జోనల్ కమిషనర్ రవికిరణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కొండాపూర్ కార్పొరేటర్ అమిత్ పటేల్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా నరసింహాపురంలో అన్యక్రాంతమైన దేవాలయం భూములు కాపాడాలంటూ వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా గౌరవ సలహాదారులు వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్యక్రాంతమైన భూములలో అక్రమదారులు యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దేవాలయం భూములు ఆలయానికి చెందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేసి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నేడు నరసింహాపురంలో అన్యాక్రాంతమైన శ్రీ కోదండరామస్వామి దేవాలయ భూములు వెలికితీసే ప్రక్రియ మొదలుపెట్టమని చెప్పేసి ఎన్నో ఏళ్ల నుంచి ఎంతోమంది ప్రభుత్వ అధికారులకి ప్రజాప్రతినిధులకు మనం ఎన్నో వింతపత్రాలు ఇచ్చినా కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినా కానీ నేటికి పడుచుకునే దాఖలాలు లేవు. దానికి నిరసనగా మొన్న ఈ మధ్యకాలంలో దున్నపోతుకి వింతపత్రం ఇచ్చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నేడు కనీసం దున్నపోతుకి వింతపత్రం ఇచ్చిన తర్వాత కూడా మన స్పందన వస్తుంది చూస్తే కనీసం దేవాదాయ శాఖ అధికారులు దాని మీద స్పందించిన దాఖలా లేవు. అందుకు నిరసనగా నేడు కుంభకర్ణుడు పాత్ర వైపించేసి కుంభకర్ణుకు అంటే వింతపత్రం ఇచ్చినాము. అంటే కుంభకర్ణుడు పాత్ర అంటే నిద్రావస్థలో ఉన్నాడు. అంటే ఈ ప్రభుత్వ అధికారులు కానీ సంబంధిత రెవెన్యూ శాఖ వారు కానీ కూడా కుంభకర్ణుడు టైప్లో నిద్రావస్థలు ఉన్నది. వాళ్ళ మేలుకొల్పడం కోసం దానికి మరి ఇంకొక వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టేసి ఈరోజు కుంభకర్ణుడికి వింతపత్రం జరిగింది. ఇప్పటికైనా సరే స్పందించేసి అన్యాకృతమైన 50 ఎకరాల దేవాలయ భూములను వెంటనే సర్వే చేపించేసి హద్దులను ఏర్పాటు చేపించేసి దేవాలయ భూములు దేవాలయానికే చెందేలాగా దేవాలయ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేసి వెలికితీసే కార్యక్రమం మొదలుపెట్టకపోతే మరి మున్ముందు కూడా ఎన్నో రకాలైన వినూత్నమైన కార్యక్రమాలు చేసేసి అవసరమైతే రిలే నిరాహార దీక్ష చేయడానికి కూడా శ్రీకారపోమని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులకు, ప్రముఖ రంగస్థల కళాకారులు గుడ్డి పిచ్చయ్య గారికి, ఈ మా కోదండరామస్వామి దేవాలయ భూముల ప్రదర్శన తరఫున వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సరసం లింగారెడ్డి, సిఐ మల్లేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
డెబ్బై 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో నిరాడంబరంగా నిర్వహించారు. బ్రిటిషర్ల నుంచి భారతీయులకు విముక్తి లభించింది, కానీ ఇప్పుడు కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి లభించలేదు. ఇండియాలో కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగించాలని నిర్ణయించాయి. ఈ మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన మండలం తెలంగాణ సరిహద్దులో గల సాలూరు చెక్పోస్ట్ కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీఎస్ శ్రీనివాసరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా బోధన పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. स्वतंत्र भारत की, महात्मा गांधी की, पंडित जवाहरलाल नेहरू की, मौलाना अब्दुल कलाम आजाद की. ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ముందు కొనసాగించాలని, భావితరాలు ఆ స్ఫూర్తి నుంచి చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైనటువంటి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రజలందరూ తమ జాగ్రత్తలు పాటిస్తూ అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమైనట్టయితే ఈ రాగల 4 వారాలు చాలా కీలకమైంది. సమాజంలో వైరస్ విస్తృతంగా వెళ్ళిపోయింది, ఎవరికి ఉందో తెలియట్లేదు. కాబట్టి మనకు ఎవరు ఏ రకంగా తగిలించే అవకాశం ఉందో తెలియదు. కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకునే బయటకు రావాలి. సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితం అవ్వాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి స్వాతంత్రోద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం చించాల గ్రామానికి చెందిన పీసర శ్రీనివాస్ గౌడ్ సాహిత్యంపై పలు పురస్కారాలు పొందుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ గత 16 సంవత్సరాల నుండి రిపోర్టర్గా, మరోపక్క ప్రైవేటు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఖాళీ సమయంలో సాహిత్యంపై మక్కువ చూపుతున్నారు. కవి జాదవ్ పుండలిక్ రూపొందించిన శతకం మధురవాణిలు రాసి వాణిశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆధునిక త్రిపదల ప్రక్రియలో శతకం త్రిపదలు రాసి కవిశేఖర పురస్కారం అందుకున్నారు. డాక్టర్ దుగ్గిరాల రంజిత్ కుమార్ రూపొందించిన విజయశ్రీ ప్రక్రియలో శతకం విజయశ్రీలు పూర్తి చేసి విజయశ్రీ పురస్కారం అందుకున్నారు. తాండ్ర చిరసంజవి రూపొందించిన మెరుపులు ప్రక్రియలో శతకం మెరుపులు పూర్తి చేసి మెరుపు మిత్ర పురస్కారాన్ని పొందారు. ఇది వరకు సుమారు 500 పైగా వచన కవితలు రాశారు. 50 వరకు బాలగేయాలు రాశారు. 10 వరకు జానపదాలు రాశారు. చిమ్నీల సృష్టికర్త జాదవ్ పుండలిక్ రూపొందించిన ప్రక్రియలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కవులు రోజు రాస్తున్న చిమ్నీలకు శ్రీనివాస్ గౌడ్ సమూహ నిర్వహణకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఆనందంగా ఉందంటున్నారు. మున్ముందు సాహిత్యంలో పీసర శ్రీనివాస్ గౌడ్ మంచి ప్రతిభ కనబరచాలని కోరుకుందాం. నమస్కారం, నా పేరు పీసర శ్రీనివాస్ గౌడ్. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం చించాల వాస్తవాన్ని. మరి నేడు తెలుగు సాహిత్యంపై ఎన్నో నూతన ప్రక్రియలు వస్తూ ఉన్నాయి. అందులో
తెలంగాణ తెలుగు కళా నిలయం సభ్యులు గౌరవనీయులు జాదవ్ పుండలిక్ సార్ రూపొందించిన మధురవాణి ప్రక్రియలో శతకం మధురవాణి పూర్తి చేసి వాణిశ్రీ పురస్కారాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మెరుపుల ప్రక్రియ సృష్టికర్త తాండ్ర శ్రీరంజన రూపొందించిన మెరుపుల ప్రక్రియలో శతకం మెరుపులు రాసి మెరుపు మిత్ర పురస్కారం తీసుకోవడం జరిగింది. అలాగే జాదవ్ పుండలిక్ సారు మరొకటి ఆధునిక త్రిపదాల ప్రక్రియను సృష్టించారు. ఆ ప్రక్రియలో శతకం ప్రక్రియ ఆధునిక త్రిపదాలు రాసి కవిశేఖర్ పురస్కారం అందుకోవడం జరిగింది. మరి డాక్టర్ దుగ్గిరాల రంజిత్ కుమార్ గారు రూపొందించిన విజయశ్రీ ప్రక్రియలో శతకం విజయశ్రీలు రాసి విజయశ్రీ పురస్కారం అందుకోవడం జరిగింది. అలాగే దాదాపు 500కు పైగా వచన కవితలు రాయడం జరిగింది. మరి ఈ 4 శతకాలు పూర్తి చేయడం జరిగింది. ఒక 50 వరకు బాలగేయాలు రచించడం జరిగింది. మరొకటి పల్లె పదాలపై ఒక 10 వరకు మన పల్లెలో జరుగుతున్న రైతులు కూలీలపై కూడా ఒక 10 పాటలు రాయడం జరిగింది. దీనికి అంతరికి కర్తకర్మక్రియ నాకు ప్రోత్సహించిన పెద్దలు గౌరవనీయులు జాదవ్ పుండలిక్ సారు, బి వెంకట్ సార్, కోవెల శ్రీనివాస్ సార్ గారు, మరి తెలంగాణ తెలుగు కళా నిలయం బైన్స అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు గంగుల చిన్నన్న గారు, మరియు అలాగే మిత్రులు శ్రేయాభిలాషులు కడరి దశరథ్ సార్ గారి ప్రోత్సాహంతో ఈ తెలుగు సాహిత్యంలో నాకు ఉత్సాహాన్ని నింపి ముందుకు నడిపిన వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదొక్కడే కాకుండా ఇంకొకటి చిమ్మి ప్రక్రియ రూపకర్త గౌరవనీయులు జాదవ్ పుండలిక్ సార్ రూపొందించారు. మరి అది ఇప్పుడు దిగ్విజయంగా 110 రోజులు నడుస్తూ ఉంది. దాంట్లో నిర్వహణకర్తగా నేనే చూస్తూ ఉన్నాను. మరి ఆ సారు రూపొందించిన చిమ్ని ప్రక్రియ దాదాపు 120 రోజులు కావస్తుంది. ఆ సారు సృష్టించిన ఈ చిమ్ని ప్రక్రియలో నిర్వహణకర్తగా ప్రతిరోజు నేను చూడడం జరుగుతుంది. 2 రాష్ట్రాలకు చెందిన కవులు కవయిత్రులు ఈ చిమ్ని ప్రక్రియలో రోజు తమ కవితలను రాస్తూ ఉన్నారు. మరి ఇంతేకాకుండా ఒకటే లక్ష్యం అది తెలుగును, మాతృభాషను, అమ్మ భాషను, కమ్మదనాన్ని ప్రపంచం చాటాలన్న సదుద్దేశంతో మాయంతు చిరు ప్రయత్నంలో భాగంగానే ఈ తెలుగు సాహిత్యంపై ప్రేమతో ఉండి ఈ సాహిత్యంలో గొప్పదనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో గౌరవనీయ పెద్దల సూచనల మేరకు ఈ వచన కవితలు కనుక రాయడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ తెలుగు కళా నిలయం బైన్స వారు కూడా ఇది వరకు ఈ మాతృభాషను ఇతరులకు చిన్నపిల్లల గురించి కూడా బాలకవులకు తయారు చేసేందుకు కూడా ఎన్నో ప్రోగ్రాంలు పెడతా ఉన్నారు, మరి ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి నేను కూడా దాదాపు ఒక 10 మంది బాలకవులను తయారు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఎగరవేశారు. ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు ఎందరో వీరుల త్యాగఫలం మరి ఇండిపెండెన్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. కొన్ని అనివార్య కారణాల వల్ల కరోనా నేపథ్యంలో కొన్ని ఆడంబరాలు లేకుండా కోవిడ్-19 నియమ నిబంధనల ప్రకారం మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. యావత్తు దేశంలోనే మరి మన యొక్క రిపబ్లిక్ డే, మన యొక్క స్వతంత్ర దినోత్సవం యొక్క ప్రాతినిధ్యం అనేది మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోవిడ్ విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, మరి పెన్షన్ల విషయంలో కానీ, విద్యుత్ విషయంలో యావత్తు భారతదేశానికి ఒక తలమానికంగా 24 గంటల వ్యవసాయ విద్యుత్తో పాటు మరి ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నటువంటి దేశంలోనే ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే మరి అది తెలంగాణ రాష్ట్రం. మరి 6 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈనాడు మన దేశంలోనే వ్యవసాయ రంగంలో కానీ, విద్యుత్ రంగంలో కానీ, మరి సంక్షేమ రంగంలో కానీ అన్నింటిలో ముందుగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మన 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తుంది. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం అగ్రికల్చర్ ఆఫీసులో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుకుంట ఎంపీపీ పావని, ఏఓ రజిత, ఎంపీటీస్ ఐలయ్య, ఏఈఓ అధికారులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో 74వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామ పంచాయతీ కార్యాలయంలో, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, తెరాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల ప్రజలందరికీ మరియు ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఎందరో త్యాగదనుల మరి ఫలం ఇది. మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛావాయువులను పిలుస్తున్నామంటే ఎంతోమంది త్యాగం చేస్తే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఆనందంగా మన జీవితాలను అభివృద్ధి పదంలో నడిపించుకుంటున్నాము. మరి వారందరి త్యాగాలకి మరి ఈ సందర్భంగా ఒకసారి నివాళులు అర్పిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి స్వాతంత్ర స్ఫూర్తిని కలిగి ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీగా అభివృద్ధి పదంలో, మన గంభీరావుపేట మండల అభివృద్ధి పదంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని అందరూ కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండాలని కోరుకుంటూ, కరోనా సందర్భంగా మరి ఇప్పుడు రాష్ట్రమంతా, ప్రపంచమంతా కూడా వణికిపోతున్నటువంటి సందర్భంలో కరోనా విషయంలో ప్రజలందరూ జాగ్రత్త వహించి సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి తమ వంతు బాధ్యతగా మరి కరోనాని తరిమికొట్టేందుకు మరి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బైంసా పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు అర్పించిన శ్రీకాంచారి చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రావడానికి కేసీఆర్ గారి అడుగుజాడలు నడుస్తూ తెలంగాణ రావాలని, వచ్చిన తర్వాత మన విద్యావంతులు, రైతులు, యువకులు, మహిళలు అందరూ కూడా బాధ్యత లభిస్తుందని చెప్పేసి మనం ఏదైతే చాలా సంవత్సరాలు, 50-60 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళతో బాధలు నోచుకున్నామో అవన్నీ దూరమవుతాయని చెప్పేసి అనుకుని మరి తన చివరకు అసలు కూడా మాట్లాడారు. మరి వారికి మనం ప్రతి స్వతంత్ర దినోత్సవం కానీ, ప్రతి దినోత్సవం కానీ, ఆయన జయంతి సందర్భం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం చూస్తున్నాం. మరి అనుకున్నట్టు మరి ఆ రోజుల్లో తప్పకుండా అయితే మనమందరం అనుకున్నామో దేశంలో సంస్థపడుతున్నారు. దాని గురించి ప్రచారం చేసి తప్పకుండా దాన్ని నిర్ణయించుకున్నాను. అందరూ కూడా మరోసారి అందరికీ ఇండిపెండెన్స్ డే యొక్క శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ ఏకమై సాధించుకునే తెలంగాణలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. అందులో మొట్టమొదటి వ్యక్తి శ్రీకాంతాచారి. ఆ రోజు తెలంగాణ సాధించడం ద్వారానే అందరికీ ఉపాధి దొరుకుతుంది, మన డబ్బులు మనం దొరుకుతాయి, మన వీలు మనం దొరుకుతుంది, మన అనేక అవకాశాలు దొరికాయని చెప్పి వారు తెలంగాణలో వారి త్యాగాన్ని మనం అడవం. ప్రతిసారి ఈ కూడలిని శ్రీకాంతాచారి కూడలిగా ఏర్పాటు చేస్తే ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ముస్లిం గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్మల్లో ఏ విధంగా అయితే ఫ్రంట్ కౌన్సిలర్ గారికి మరియు ఎమ్మెల్యే గారిని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కూడలిని శ్రీకాంతాచారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్లాలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి అల్లోల. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి. గాంధీ భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఎగరవేసి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్.
రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వానలు. వరంగల్ జిల్లాలో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. వికారాబాద్ జిల్లాలో బురదమయంగా ప్రధాన రహదారులు. నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్తుల ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.